నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మనం ప్రస్తుతానికి బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్ మాత్రం అంగరంగ వైభవం నడుస్తుంది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంలో మొత్తం బీఆర్ఎస్ భవన్లో అంగరంగ వైభవంగా మొత్తం సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఎలా చూడొచ్చు? తెలంగాణ జాతిపిత జన్మదినం యావత్తు తెలంగాణకు పండుగ దినం. అందులో ఇంకా బీఆర్ఎస్ శ్రేణులకైతే ఆ పర్వదినం చాలా గొప్పగా ఉంటుంది. ఆ సందర్భంగానే ఈరోజు ఎక్కడికక్కడ జిల్లాల్లో జయంగా కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, మండలాల్లో చేస్తూ ఉండగా కూడా ఈరోజు తెలంగాణ భవన్లో ఈ స్థాయిలో తెలంగాణ జాతిపిత జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకున్నాం. మీరు తెలంగాణ జాతిపిత అని చెప్పి చాలా ఘనంగా సెలబ్రేషన్ చేస్తున్నారు, బర్త్డే సెలబ్రేషన్స్. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి కేసీఆర్ ఎలా జాతిపిత అని చెప్పి కొన్ని ఎలిగేషన్ చేయడం జరిగింది. ఎలా చూస్తుంది? ఖండిస్తున్నది యావత్తు తెలంగాణ రాష్ట్ర సాధకుడు చావు నోట్లో తలబెట్టి ప్రాణాలను ఫణంగా బట్టి తెలంగాణను సాధించినటువంటి మహానేత. ఎవరి వల్ల సాధ్యమైంది తెలంగాణ? ఎవరు ధైర్యం చేసిండ్రు? ఏ కాంగ్రెస్ నాయకులు ధైర్యం చేసిండ్రు? ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకపోండి అని కిరణ్ కుమార్ రెడ్డి అన్న రోజు పెదవులు మూసుకున్న వాళ్ళు కాదు వీళ్ళంతా. తెలంగాణకు 60 ఏళ్ళు అన్యాయం చేస్తూ ఉంటే, తెలంగాణను 60 ఏళ్ళు వెనక్కి నెడుతూ ఉంటే, వివక్ష చూపిస్తూ ఉంటే, నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం చేస్తూ ఉంటే పెదవులు మూసుకున్న వాళ్ళు కాదు ఈ కాంగ్రెస్ నేతలు, ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ త్రాష్టులు, భ్రష్టులు. తెలంగాణ సమాజం ఇవాళ దుమ్మెత్తిపోస్తుంది కాంగ్రెస్ మీద. ఎస్, తెలంగాణ కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత. ఆయనగా చెప్పుకోలేరు. కేసీఆర్ గారు ఎప్పుడూ తనను జాతిపితగా పిలవమని చెప్పలేదు. తెలంగాణ ప్రజల మనిషిగా, తెలంగాణ ఇంటి మనిషిగా కేసీఆర్ గారు తనను తాను భావించుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మా కోసం ఇంత చేసినటువంటి కన్న తండ్రి లాంటి నీవు మా జాతికి నువ్వు పితవు, తెలంగాణ జాతికి నువ్వు తండ్రి లాంటి వాడివి. అన్ని వర్గాలను కడుపున పెట్టుకొని సాదుకున్నావు. రైతులను, దళితులను, మైనారిటీలను, సమస్త బీసీలను, ప్రజానీకాన్ని అందరినీ కూడా, ముఖ్యంగా జనాభాలో సగమైనటువంటి మహిళలను, విద్యార్థినులను, అన్ని వర్గాలను కూడా, కడుపులో ఉద్యోగులను కూడా, మరి ఉద్యోగులకు ఉద్యమం చేసిన ఉద్యోగులని తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఉద్యోగులు ఇంకా తీసుకుంటూ ఉన్నారు. ఇట్లా అన్ని వర్గాల ప్రజలను కాపాడి కడుపులో పెట్టుకున్న కన్నతండ్రి కేసీఆర్ కాబట్టే తెలంగాణ జాతిపిత కేసీఆర్. ఎస్, కాంగ్రెస్ వాళ్లకు ఏం అర్హత లేదు, కాదు అనే అర్హత కూడా వాళ్ళకు లేదు. వాళ్ళు అసలు చావు తప్పి కన్నులొట్టబోయి అధికారంలోకి వచ్చి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అవే అబద్ధాలు ఆడుతూ పాలన చేతగానితనాన్ని ప్రజల్లో చూపించుకుంటున్నారు. ప్రజలు ఏవగించుకుంటున్నారు కాంగ్రెస్ను. ప్రజలు రేవంత్ సర్కార్ను మరి చురుకబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారి పాలననే తెలంగాణకు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజులు. మళ్ళీ రాబోయే రోజులు కేసీఆర్ గారి రోజులే. వారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతున్నది. జాతి యావత్తి వాళ్ళ ఆ జననేతకు, ఆ జాతిపితకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నది. జై కేసీఆర్. ఏదైతే మేడం ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్నారు, ఏదైతే మన స్థానిక ఎలక్షన్లో కానీ లేదంటే మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ మరి ఎందుకు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పట్టం ఎక్కువ కాదు ఇది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 93% మేము సాధించుకున్నాం. 4 సీట్లు 3 సీట్లు బీజేపీ కాంగ్రెస్ తెచ్చుకున్నది అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కర్రగాల్చి వాత పెట్టినట్టు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, ఎన్ని కుయుక్తులు కుట్రలు చేసినా కాంగ్రెస్ కు మరి ఈ స్థాయి ఫలితాలు, అవి అవమానకర ఫలితాలు. అధికార పార్టీ ఇంకా 2.5 సంవత్సరాల పైచిలకు అధికారంలో ఉండబోతున్నది. అయినప్పటికీ ఈ స్థాయి ఇది చాలా స్వల్పం. కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు అధికార పార్టీ సాధించిన గతం మేమున్నప్పుడు ఎవరున్నా అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈ ఫలితాలు అంతంత మాత్రం ఫలితాలే, సావు తప్పి కన్నులొట్టబోయిన ఫలితాలే తప్ప ఇది గొప్ప విజయం కాదు. ఎస్, బీఆర్ఎస్ గా మేము సాధించినాం, ప్రజల్లో మా పట్టు నిరూపించుకోగలిగినాం, మేము గెలిచి చూపించినాం. ఇది గెలుపు అంటే.
మేడం ఏదైతే మొన్న కాళేశ్వరం విషయంలో నోటీసులు కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి. ఎలా చూడొచ్చు? ఇది ఎంత మూర్ఖమైన చర్య అంటే, ఎంత పోలికలైనటువంటి మూర్ఖమైన చర్య. 96,000 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని దుర్మార్గపు ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు. అక్కడనే వీళ్ళ అబద్ధము, వీళ్ళ కారు కూతలు, వీళ్ళ విష ప్రచారాలు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాళేశ్వరం కేవలం 96,000 కోట్లతోనే నిర్మాణం పూర్తి జరిగింది. ఇంకొకటి కూలేశ్వరం అనే అబద్ధపు ప్రచారం ఇదే చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి. ఇక్కడ కాళేశ్వరం నీళ్ళే వాడుకుంటున్నారు. మూసి ప్రక్షాళన కాళేశ్వరం నీళ్ళే తెస్తా అంటాడు. మరి గంధమల శంకుస్థాపన చేసిరు, కాళేశ్వరం నీళ్ళే తెస్తా అంటారు. కూలిపోయిన కాళేశ్వరం నీళ్ళు ఎట్లా తెస్తావయ్యా రేవంత్ రెడ్డి గారు అని తెలంగాణ ప్రజలు అడగరా? ఆ మాత్రం జ్ఞానం తెలంగాణ ప్రజలకు లేదనుకుంటున్నాడా? కాళేశ్వరము తెలంగాణ వరప్రదాయిని, కాళేశ్వరము జీవధార తెలంగాణకు. తప్పకుండా కాళేశ్వరంతోనే తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో పంట పండించగలిగినాం కాళేశ్వరంతోనే. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్ట్ అది, ప్రపంచంలోకి వెళ్ళే ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ మరి ప్రాజెక్టు. ఆ కుట్రతోని దాని మీద విష ప్రచారం. ఈ 2 ఏళ్ల నుంచి రూపాయి పెట్టకుండా, మరమ్మతులు చేయకుండా దాన్ని కూలాలని చూస్తున్నారు రేవంత్ సర్కార్. ప్రజలు అర్థం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఏ ప్రాజెక్టు నిర్మాణం జరిగినా, అంతెందుకు పక్క రాష్ట్రంలో పోలవరం నిర్మాణం జరుగుతున్న అనేక సార్లు నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తి కాపర్ డ్యాం వాళ్ళది కూలిపోతా ఉన్నది. మరి అక్కడ ఏం ప్రచారం ఉండదు. 2 పిల్లలు వీళ్ళే కూల్చేసి ఎన్నికల ముందర పేల్చేసి ఇవాళ బీఆర్ఎస్ను బద్నాం చేయాలని దుర్మార్గపు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారు కాంగ్రెస్ దుష్టనీతిని, కాంగ్రెస్ దుర్మార్గపు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాళేశ్వరమే తెలంగాణకు జీవధార. మేడం చివరిగా నెక్స్ట్ నగరంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మేయర్ పీఠం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉందా? సాధారణంగా అధికార పార్టీకి ఎన్నికల ఫలితాలు ఉంటాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి అయితే నామమాత్రపు సీట్లు కూడా రాలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 4 మున్సిపాలిటీలు అంతే, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్కు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేము 17 మున్సిపాలిటీలు సాధించినాం. అనేక చోట్ల కాంగ్రెస్ అవినీతికి పాల్పడ్డా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, మరి ధనస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని మార్చిన, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన రేవంత్ సర్కారు మరి పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అడ్డుపట్టుకొని అవినీతికి పాల్పడ్డా, ఓట్ల దోపిడీకి పాల్పడ్డా. ఆడనేమో రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గద్దీ చోడంటారు, ఇక్కడ వీళ్ళేమో ఓట్ చోరీ చేస్తారు. అటు ఎన్నికల్లో ఓట్లనే కాకుండా ఎన్నికైన మా సభ్యుల్ని కూడా ఎత్తుకపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇదంతా మీడియా ద్వారా ప్రజలందరూ చూస్తున్నారు. జిహెచ్ఎంసీలో మేము బలమైన పార్టీగా తప్పకుండా విజయం సాధిస్తాం. కాంగ్రెస్కు గట్టి పోటీ మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చినాం, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చినాం, జిహెచ్ఎంసీలో కూడా ఇస్తాం. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు జిహెచ్ఎంసీలో. గతంలో బండి సంజయ్ గారు ఏం చెప్పిండ్రు? వరదల్లో బండి కొట్టకపోతే బండి, కారు కొట్టకపోతే కారు ఇస్తా, ఇల్లు కూలితే ఇల్లు కట్టిస్తా అని చెప్పిండ్రు. ట్రాఫిక్ చలాన్లు రద్దు చేయిస్తా అని చెప్పిండ్రు. ఆ 4 హామీలు ఒక్కటన్నా నెరవేర్చిండ్రా? ఏమండి బండి సంజయ్ గారు, మరి బండి పోతే బండి ఇస్తా అంటారు కదా అని మీడియా అడిగితే ఎల్ఐసి ఉంటుంది కదా అని చెప్పి తప్పించుకో చూసిండు. ఎల్ఐసి ఉండేదానికి ఇన్నే హామీ ఇవ్వాలా? ఇట్లాంటి కేంద్ర మంత్రి గారు, ఇట్లాంటి బీజేపీ వాళ్లకు అవకాశం లేదు. ఇక్కడ ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషిస్తలేరు, ప్రజల్లో వాళ్ళు ఉంటలేరు. ఈ 420 హామీలను, 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ మెడలు వంచే ప్రయత్నం బీజేపీ చేస్తలేదు. ప్రజలతోని బీఆర్ఎస్ ఉన్నది. స్కామ్లను ఎండగడతా ఉంది కాంగ్రెస్ చేస్తున్నటువంటి స్కామ్లను. రోజో స్కాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి స్కామ్ల క్యాలెండర్ రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నది. మేము రిలీజ్ చేసి చూపించిన మొన్ననే మా గౌరవ హరీష్ రావు గారు ఆ విషయాన్ని చూపించారు మీడియా సాక్షిగా. ఈ కాంగ్రెస్ యొక్క స్కామ్లను, కుంభకోణాలను ఎండగడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజల పక్షమై, విద్యార్థుల పక్షమై, నిరుద్యోగుల పక్షమై, మరి రైతన్నుల పక్షమై, సమస్త ప్రజానీకం పక్షమై బీఆర్ఎస్ పోరాడుతూ ఉన్నది. కాబట్టి గెలుపు మాదే, వచ్చే రోజులు మావే, కేసీఆర్ గారివే వచ్చే రోజులు. మేడం చివరిగా తొర్రూరు ఏదైతే ఇష్యూ ఉందో, తొర్రూరు మున్సిపాలిటీ జరిగిన మన ఎలక్షన్లో మాజీ మంత్రివర్యులు ఎక్స్ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలా చూడొచ్చు దీన్ని? దుర్మార్గ పాలన,
గుండాగిరి పాలన నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. మరి రేవంత్ రెడ్డి గారే గుండాగిరి భాష మాట్లాడతారు. లాగుల తొండలు ఇడిపిస్తా, బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా, ఇగో ఇట్లాంటి భాష ఆయన మాట్లాడతారు. గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఆయన తిరుగు ఆయన అధికార యంత్రాంగం కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ, వాళ్ళ అసెంబ్లీలో అదే మాట మాట్లాడతారు, బయటకు వస్తే అదే మాట మాట్లాడతారు. దానం నాగేందర్ గారు కానీ అందరు కానీ ఆ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. తొర్రూరులో మరి దయాకర్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం అయితేనేంది, సంగారెడ్డిలో మరి ఆయన జగ్గారెడ్డి గారి వీరంగం అయితేనేంది, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారి వీరంగం అయితేనేంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రజలతో ఉన్నది, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నది. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద బీఆర్ఎస్కు నమ్మకం ఉన్నది. కాబట్టి విజేతలం మేమే. కేసీఆర్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. జాతి యావత్తి వాళ్ళ పండగ జరుపుకుంటున్నది. జై కేసీఆర్, నూరేళ్లు వర్ధిల్లండి కేసీఆర్.